దొంగ ముసలివాడు. రచన వసుంధర. చందమామ కథ. చలమయ్య చాలా ఆస్తిపరుడు. ఒక రాత్రి వేళ ఆయన మంచి నిద్రలో ఉండగా దొంగ ఒకడు పడక గదిలో ప్రవేశించాడు. వాడు ఎనపెట్టె తెరిచి అందులోంచి బంగారు వెండి కాసులు తీసి మూట కట్టుకుని వెళ్ళబోయి లేచేసరికి కాలికి ఏదో తగిలి పెద్ద చప్పుడయింది. చలమయ్య ఉలిక్కిపడి లేచాడు. దొంగ ఆయనకు కత్తి చూపిస్తూ అరిచావో జాగ్రత్త అన్నాడు. చలమయ్యకు భయంతో వెంటనే నోట మాట రాలేదు. దొంగ పారిపోయాడు. అప్పుడు చలమయ్య మంచం దిగి దొంగ దొంగ అంటూ పెద్దగా కేకలు పెట్టాడు. ఆ కేకలకు ఇంట్లో వాళ్ళతో పాటు పొరుగిళ్ళ వాళ్ళు కూడా లేచారు. ఇలా జరుగుతుందని దొంగకు తెలుసు. అందువల్ల వాడు చలమయ్య వాళ్ళ ఇంటి గోడ దూకాక కాసేపు వీధిలో పరిగెత్తి దాపులనున్న ఒక ఇంటి గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. ఎలాగూ ఇంట్లోకి వెళ్ళడం జరిగింది కనుక అక్కడ ఏదైనా దొంగిలించేందుకు కనపడుతుందేమో అని వాడు పడక గదిలోకి వెళ్ళాడు. గదిలో ఇంకా దీపం వెలుగుతున్నది. మంచం మీద ఒక ముసలాయన కూర్చుని ఉన్నాడు. ఆయన ద్వారం కేసే చూస్తున్నాడు. దొంగకు ఒక చేతిలో డబ్బు మూట ఉన్నది. వాడు రెండవ చేత్తో బొడ్లోంచి కత్తి బయటికి లాగాడు. అయినా ముసలాయన అలా ద్వారం కేసే చూస్తున్నాడు. వాడు మరింత దగ్గరకు వచ్చాక అడుగుల చప్పుడవుతున్నది. అబ్బాయేనా అన్నాడు. ముసలాయన గుడ్డివాడని దొంగకు అప్పటికి అర్థమైంది. వాడు కత్తిని వెంటనే బొడ్లో దోపుకొని కాదండి మీ అబ్బాయి స్నేహితుణ్ణి అన్నాడు. వాడింకా రాలేదా? అలాగే పానశాలలో పడి ఉన్నాడా అన్నాడు ముసలాయన దిగులుగా. ముసలాయనకు ఒక కొడుకు ఉన్నాడని వాడు రోజు పానశాలకు పోయి తాగుతుంటాడని దొంగ అనుకున్నాడు. వాడి రాత్రికి ఇంటికి రాడండి, ఈ కబురు చెబుదామనే నేను వచ్చాను, కాసిన మంచినీళ్లు తాగి వెళ్తాను అన్నాడు దొంగ. వాడెప్పుడు ఇంతే, వాడి కోసం ఎదురు చూసి ప్రయోజనం లేదు, నేను ఇంక పడుకుంటాను, మంచినీళ్లు పక్క గదిలో ఉన్నాయి, తాగి వెళ్ళు అంటూ ముసలాయన మంచం మీద నడుము వాల్చాడు. దొంగకు తప్పించుకునేందుకు ఇదే మంచి సమయం అనిపించింది. వాడు ఆ పడక గదిలోనే ఒక మూలగా తన డబ్బు మూటను కత్తిని దాచాడు. తర్వాత అక్కడే గోడకు తగిలించి ఉన్న శుభ్రమైన పంచె చొక్కా ధరించాడు. వాడిప్పుడు దొంగలా కాక దొరలా ఉన్నాడు. ఏం చేస్తున్నావు బాబు అన్నాడు ముసలాయన. బట్టలు మార్చి కట్టుకుంటున్నానండి, మంచినీళ్లు తాగడం కూడా అయింది, మీరు కాస్త గుమ్మం దాకా వచ్చి తలుపు వేసుకోండి, నేను వెళుతున్నాను అన్నాడు దొంగ. తలుపులు వేసుకోవడం ఎందుకు బాబు, నాకు ఒకసారి నిద్రపడితే మరి ఒళ్ళు తెలియదు, ఒక రాత్రి వేళ వాడు వస్తే ఇంట్లోకి వచ్చేదెలా అన్నాడు ముసలాయన మంచం దిక్కుండానే. తలుపులు బార్లా తెరిచి ఉంచితే ఏ దొంగ అయినా ఇంట్లో జొరబడవచ్చు, ప్రమాదం కదా అన్నాడు దొంగ. ముసలాడినైపోయాను, ఇంకా నాకు ప్రమాదం ఏమిటి, అయినా దొంగలకు మా ఇంట్లో ఏం దొరుకుతుంది కనుక వీధి తలుపులు తీసే ఉన్నాయి, వాటిని అలాగే ఉంచు అన్నాడు ముసలాయన. దొంగకు ముసలాయన మీద జాలి వేసింది. ఎప్పుడైనా వీలు పడితే ఆయన కొడుకును కలుసుకుని బాగా బుద్ధి చెప్పాలనుకున్నాడు. తర్వాత వాడు నిర్భయంగా వీధిలోకి వచ్చేశాడు. సరిగ్గా ఆ సమయంలోనే దొంగ కోసం వెతుకుతున్న వాళ్ళలో కొందరు అటుకేసి వచ్చారు. వాళ్ళు దొంగను చూస్తూనే వీడెవడో మన ఊరివాడిలా లేడు, ఇప్పుడు ఇక్కడేం చేస్తున్నాడో అడగాలి అనుకుంటూ వాడిని సమీపించారు. దొంగ వాళ్లతో నేను ఈ పక్కింటి ఆయన కొడుకు స్నేహితుణ్ణి, ఆయన కొడుకు తండ్రికి ఒక కబురు చెప్పి రమ్మంటే వచ్చాను అన్నాడు. అదెంతవరకు నిజమో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పద అన్నాడు గుంపులో ఒకడు. దొంగ ధైర్యంగా వాళ్ళ వెంట వెళ్ళాడు. అందరూ ముసలాయన పడక గదిలోకి వెళ్ళారు. ఆయన మళ్ళీ మంచం మీద కూర్చుని ద్వారం కేసి చూస్తున్నాడు. ఏమయ్యా, ఈ మనిషి మీ ఇంట్లో నుంచి రావడం చూశాం, మీ అబ్బాయి స్నేహితుడు అంటున్నాడు, నిజమేనా అని అడిగాడు గుంపులోని ఒకడు. ముసలాయన గుంపులోని వారందరి వంక చూసి వాడు చెప్పేది ఏది నిజం కాదు, వాడు దొంగ, చేతిలో మూటతో వచ్చాడు, రెండవ చేతిలో కత్తి ఉంది, ఆ రెండు కూడా అదిగో ఆ మూల దాచాడు అన్నాడు. ఇద్దరు యువకులు ముసలాయన చెప్పిన చోటుకు వెళ్ళారు. అక్కడ డబ్బు మూట కత్తి వాళ్ళకు దొరికాయి. దొంగ పారిపోవాలని చూశాడు, కానీ నలుగురు యువకులు వాడిని బలంగా పట్టుకున్నారు. అంతా మోసం, గుడ్డివాడినన్నావు, నిజమే అనుకున్నాను, నన్ను పట్టించాలనే కదా ఇలా అబద్ధం చెప్పావు అన్నాడు దొంగ. నిన్ను పట్టించాలని అబద్ధం చెప్పలేదు, ఒంట్లో సత్తువ లేని వాడిని, నాకు కళ్ళున్నాయని తెలిస్తే బహుశా నువ్వు నాకు హాని చేసి ఉండేవాడివి అన్నాడు ముసలాయన. అలాగా, ఏదో ఒక రోజున మళ్ళీ వచ్చి నీ మీద తప్పక పగ తీర్చుకుంటాను అన్నాడు దొంగ కోపంగా. ముసలాయన ఎంతో శాంతంగా, చూడు బాబు, నువ్వు దొంగవి, నువ్వొక్కడివి నా ఇంట్లోకి వస్తే నేను కళ్ళుండి గుడ్డివాడనయ్యాను, కానీ 10 మంది చేరేసరికి ఒంట్లో శక్తి ఉండి నువ్వు బలహీనుడు అయ్యావు. దొంగ బలహీనుణ్ణి గుడ్డివాడిగా చేస్తాడు, సమాజం ముసలివాడిని కూడా శక్తిమంతుడిని చేస్తుంది. నువ్వు నా మీద పగవాని చుట్టూ ఉన్న 10 మందిని నమ్ముకో, అప్పుడు వాళ్ళు తప్పక నీకు మంచి బతుకు మార్గం చూపిస్తారు, వాళ్ళని దోచి బతకాలనుకోవడం నీకు మేలు కాదు అన్నాడు. వెంటనే గుంపులో ఒకడు, తాతగారు బాగా చెప్పారు, ఇంతకాలం మన గొడవ కాదులే అని ఊరుకున్నాం, రోజంతా పానశాలలో పడి ఉండే ఈయన కొడుకును మనమంతా కలిసి మంచి దారిలో పెట్టాలి, అది మన బాధ్యత అన్నాడు. ఆ తర్వాత వాడు నిజంగానే ముసలాయన కొడుకును గట్టిగా మందలించి అతడి దురలవాట్లను మాన్పి ప్రయోజకుడిని చేశారు.
కారాగారంలో ఉన్న దొంగకు ఈ సంగతి తెలిసి విడుదల కాగానే తను పాత జీవితాన్ని విడిచిపెట్టి మంచి మార్గాన జీవించాలనుకున్నాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.